హనీరోజ్ వీరసింహారెడ్డి విడుదలై ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఆమె ప్రభావం ఎక్కడా తగ్గడం లేదు. తెలుగు ప్రేక్షకులను తన భారీ అందాలతో ఫిదా చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. ఇక తెలుగులో ఆమె మొదటి సినిమా వీరసింహారెడ్డి అని అందరూ అనుకుంటున్నారు. కానీ 2008లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో శివాజీ హీరోగా నటించిన ఆలయం చిత్రంలో మొదటిసారి హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ వర్షం సాక్షిగా చిత్రంలో కూడా ఆమె ఒక పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు తెలుగులో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చి బాలయ్య బాబు వీరసింహారెడ్డితో ఈ చిత్రం తర్వాత ఆమె తెలుగు ఇండస్ట్రీలో దాదాపు సెటిల్ అయినట్టే అని అందరూ అనుకుంటున్నారు. అందరూ ఊహించినట్టుగానే ఆమె ఎక్కువ హైదరాబాద్లో కనిపిస్తుండడం విశేషం. ఇక ఈ కేరళ చిన్నదాన్ని అందరూ ముద్దుగా పొన్ను అని పిలుస్తారట. ఈమె వయసు 33 ఏళ్ళు. ఇంకా కెరీర్లో సెట్ కాలేదని ఒక రీజన్ తోటే పెళ్లి కూడా చేసుకోలేదు. అయితే ఒక్కో సినిమాకు 20 లక్షలు మాత్రమే తీసుకున్న హనీ రోజ్ ఇన్నాళ్ళు ఇంకా కెరీర్లో పెద్దగా కూడబెట్టింది ఏమీ లేదు. ఆమెకు 2 కోట్ల మేరా నెట్వర్త్ ఉండటం విశేషం. ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువగా షాప్ ఓపెనింగ్స్ చేసి బాగానే కూడబెడుతుంది. హనీ రోజ్ ఎక్కువగా ఆమె మొదట కొన్న ఇన్నోవా కార్లతోనే వాడుతూ ఉంటుంది. ఇక అది మాత్రమే కాకుండా ఆమె దగ్గర నిసాన్ సన్నీ కార్ కూడా ఉంది. ఇక తల్లిదండ్రుల నుంచి వచ్చిన విల్లాతో పాటు ఆమె కష్టపడి సొంతంగా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఆమె ఎక్కువగా తన సొంత ఫ్లాట్లోనే ఉంటుంది. తల్లిదండ్రులు హనీ రోజ్ ఒకగానొక కుమార్తె. దాంతో ఆమె ఆర్థికంగా ఎలాంటి డోకా లేదు. కెరీర్లో కూడా ఇప్పుడు తెలుగులో పాటు సౌత్ ఇండియాలో కూడా బాగానే పుంజుకుంది. ఈ ఏడాది వీరసింహారెడ్డితో పాటు పుక్కలంగా అనే మరొక సినిమాలోనూ కూడా నటించింది. ఏ కారణం చేతనో తెలియదు కానీ ఆమె ఇప్పటివరకు మరో సినిమాకు అంగీకరించలేదు.